గురుకులాల్లో పిల్లలు తిండి సరిగా లేదు, చదువు సరిగా రావడం లేదు. లక్షలాది మంది బిడ్డలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు వాళ్ళ తరం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు గురుకుల బాటాన్ని పెడితే మేమందరం కూడా గురుకుల విద్యాలయాలకు పోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. అంటే విద్యార్థులకు బాగా చదువు రావాలని అడగడం నేరమా? విద్యార్థులకు టాయిలెట్స్ ఉండాలని అడగడం నేరమా? విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉండాలి, ఇంగ్లీషుకు, ఫిజిక్స్కు, కెమిస్ట్రీకి ఉండాలి, విద్యార్థులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పైలట్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి, బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్ కావాలి అని అడగడం నేరమా? విద్యార్థులు పేదరికం సంఖ్యలను చదువు ద్వారానే తెంపుకోవాలని, వాళ్ళ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి అని అడగడమే నేరమా? మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. సంక్షేమ భవన్ ముందర పోయి మా పిల్లలకు జీవితం నాశనం అవుతుందని అడిగితే మా బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండ్రు. రకరకాల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తుందని అడిగితే మొన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు.